భగవద్గీత చతుర్థాధ్యాయము 3వ శ్లోకము. స ఏవాయం మయా తేద్యయోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. సహ ఏవ అదే, అయం ఈ, మయా నాచే, తే నీకు, అద్య నేడు, యోగః యోగశాస్త్రము, ప్రోక్తః చెప్పబడినది, పురాతనః మిక్కిలి ప్రాచీనమైన, భక్తః భక్తుడవు, అసి అసి అగుదువు, మే నాకు, సఖా మిత్రుడవు, చ కూడా, ఇది కావున, రహస్యం రహస్యమైన, హి నిశ్చయముగా, ఏతత్ ఇది, ఉత్తమం దివ్యమైనది. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. భాష్యం. సురులు మరియు అసురులు అని మానవులలో 2 తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైనందున భగవానుడు అతనిని గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొనెను. ఈ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుటకు మానవ ప్రవృత్తి గలవారికి సాధ్యము కాదు. ఈ దివ్య జ్ఞాన గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే రచింపబడి ఉన్నవి. భక్తుల వ్యాఖ్యానములు యథాతథములు కాగా దానవులు రచించినవి నిష్ప్రయోజనములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించెను. అర్జునుని అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రమునకు చేయబడు యథార్థ భక్తియుక్త సేవ కాగలదు. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథముగా అంగీకరింపరు. అంతేకాకుండా వారు శ్రీకృష్ణుని గూర్చి ఏవేవో కల్పనలు చేయుచు శ్రీకృష్ణుని బోధనల నుండి సామాన్య పాఠకులను పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇక్కడ హెచ్చరింపబడుతున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జునుని నుండి వచ్చిన గురు శిష్య పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత అనడి ఈ దివ్య శాస్త్రము ద్వారా లబ్ధి పొందవలెను. జై శ్రీకృష్ణ.